ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రఘురామ్ జానకి శ్రీను అందరూ కూడా ఇంకా బయట నిల్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే రామలక్ష్మి ఆద్యతో మాట్లాడుతూ, ఆద్య, నేను నిన్ను అపార్థం చేసుకొని నేను నీ పైన చేయి చేసుకున్నాను. అక్కని కొట్టానన్న అపవాదతో నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. నన్ను క్షమిస్తావు కదా? రామలక్ష్మి వేడుకుంటూ ఉంటే వెంటనే ఆద్య తన చేతిని రామలక్ష్మి నోటికి అడ్డుగా పెట్టేసి, రామ, అలా మాట్లాడొద్దు రామా అని రామలక్ష్మి చెంప పట్టుకొని కన్నీళ్ళని తుడుస్తూ ఉంటుంది. జానకి, రఘురామ్, శ్రీను అందరూ కూడా చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. నేను ఎప్పుడైనా సరే నీ కళ్ళలో ఆనంద బష్పాలే చూడాలి అనుకున్నాను, కన్నీళ్ళు కాదు. అక్క చెల్లెళ్ళ మధ్య అపార్థాలు రావచ్చు, కానీ క్షమాపణలకి చోటు ఉండదు. నువ్వు నాకు సారీ చెప్పడం అంటే గుడ్ బై ఫర్ ఎవర్ చెప్పడమే రామా అని ఆద్య చెబుతుంది. దాంతో రామలక్ష్మి ఇంకా ఇంకా ఏడుస్తూ, లేదత్య, నేను అలా చెప్పను ఆద్య. నువ్వు నేను ఎప్పటిలాగా ముందులాగానే కలిసి ఉందాము. ఇంకెప్పుడు కూడా మన మధ్య అపార్థాలు ఉండకూడదు. నువ్వేంటో నాకు ఇప్పుడు అర్థమైంది కదా ఆద్య. ఇంకెప్పుడు నేను నిన్ను అపార్థం చేసుకోను ఆద్య, చేసుకోను అని రామలక్ష్మి తన తప్పును తెలుసుకొని ఆద్యాన్ని చూస్తూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. రామలక్ష్మి, ఆద్య ఇద్దరు అలా కలిసిపోవటంతో జానకి, శ్రీను కూడా చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక ఆద్య శ్రీనుకి నాకు విడాకులు ఇప్పిస్తేనే నేను ఇక్కడ ఉంటాను అని కండిషన్ పెడుతుంది. అందుకు రఘురాము, అమ్మ ఏం మాట్లాడుతున్నావమ్మ, విడాకులు ఇప్పించాలన్నా అని రఘురామ్ ముందు బాధపడ్డా కూడా ఇక ఆద్య అమెరికా వెళ్ళకూడదన్న ఉద్దేశంతోనే సరే విడాకులు ఇప్పించేస్తాను అని మాట ఇస్తుంది. దాంతో శ్రీను కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటాడు. ఆద్య నన్ను వదిలి వెళ్ళిపోతుందా? ఆద్యకి నేను దూరం కాకూడదు. ఆద్య నేను కలకాలం కలిసి ఉండాలనే కదా నేను ఆద్య మెడలో బలవంతంగా తాళి కట్టాను. అలా తాళి కడితేనైనా ఆద్య నాతో ఉంటుంది అనుకుంటే ఇప్పుడు విడాకులు తీసుకుంటానని చెబుతుంది. అంటే ఆద్యకి నేనంటే ఈ విడాకులు ఇచ్చేసి శాశ్వతంగా దూరం కావాల్సిందే కదా. ఏంటి, నేను ఆద్యకి దూరం అయ్యి ఉండగలనా, నేను ప్రాణాలతో ఉండగలనా అని శ్రీను చాలా